నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ జనజాతర సభ తుక్కగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంగళగిరి నియోజకవర్గం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్. తొంభై 99 ఏళ్ల భారతీయురాలికి అమెరికా పౌరసత్వం, నెట్టింట వెల్లుబుక్కుతున్న ఆగ్రహం. బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్. ఆలోచన ఎవరిది, కార్యక్రమాలు ఎవరివి, బాధ్యత ఎవరిది, బాధ్యత రాహిత్యం ఎవరిది చాలా స్పష్టంగా తెలిపోతుంది. ఊరికే మాటలు మాట్లాడుకుంటే అయ్యేదా? ఎట్టగయా? చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. ఇక్కడ ఏమంటారంటే కేసీఆర్ హ్యాస్ నో రైట్ టు టాక్ ఆన్ గోదావరి వాటర్. ఈ మహానుభావులు మాట్లాడతారు, నో రైట్ టు టాక్ అబౌట్ గోదావరి వాటర్. ఎవరయ్యా మాట్లాడేది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆన్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్స్ దానికి అనుకూలంగా అమెండ్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి చేసిన ప్రక్రియ లోపల అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే ఎవరయ్యా తప్పుకున్నది? ఎవరికయ్యా అవగాహన లేనిది? బాధ్యత ఎలా తప్పించుకున్నారు? చరిత్ర లేదా? సాక్ష్యాలు లేవా? ప్రజలు చూడలేదా? ఈ మాట మాట్లాడడానికి ఎంతటి ఏమన్నా చెప్పండి, అవగాహన లేదని. అంతేనా? నేను 2013లో నేను వారితో కేసీఆర్ గారితో కేంద్ర మంత్రిగా రిజైన్ చేసి వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం కొన్ని అంశాల మీద విభేదించి, అప్పటికి కాంగ్రెస్తో పొత్తున్నారు, విభేదించి నీటి విషయం లోపల ఛాలెంజ్ చేశారు. 5 గంటల 45 నిమిషాలు మేము మాట్లాడాము. ఇవాళ మీరు మాట్లాడిన 25 నిమిషాలు 30 నిమిషాల్లో సాంకేతికత ఎక్కడైనా ఉందా అడుగుతున్నాను. పొల్లు మాటలు తప్ప, ఆరోపణలు తప్ప, బదనాం చేసే రీతిలో ఆవేశంతో మాట్లాడేది తప్ప. ఆవేశము సాంకేతికత రెండు కలుస్తాయా? ఆవేశం దేనికి నిదర్శనం? తెలివందనానికి నిదర్శనం, అవగాహన లోపానికి నిదర్శనం, అనుభవ రాహిత్యానికి నిదర్శనం. ఇది బాధతో అంటున్న మాటలు. ఎవరయ్యా కేసీఆర్ గారు? 2013లో నేను అంతకుముందే 2009, 10 వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాను. 2013లో ఐటీ మంత్రిగా ఉన్నాను. అయినా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం ఏర్పడే ముందు ఇరిగేషన్ విషయంలో కేంద్రానికి ఒక రిపోర్టు అందజేయాల్సిన నేపథ్యంలో తెలంగాణ జనజాతర సభ తుక్కగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, విదసాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. ఇప్పుడు
ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారు న్యాయపత్రానికి సంబంధించి 5 గ్యారంటీ 5 గ్యారంటీల పత్రాన్ని వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా 2024 భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించి మార్పు కోసం హస్తం ఈ న్యాయపత్రంలో ప్రధానంగా 5 న్యాయ్ 5 మరి మన గ్యారంటీలు 5 వర్గాలకు సంబంధించిన న్యాయపత్రం ఈరోజు వారు రిలీజ్ చేయబోతా ఉన్నారు. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా స్వాగతం పలకాల్సిందిగా గౌరవ సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. केसी वेणुगोपाल जी, दीपादास मुंशी जी, रेवंत रेड्डी जी, विक्रमार्का भट्टी मल्लू जी, दामोदर राजा नरसिम्हा जी, उत्तम रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों, प्रेस के मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार. కేసీ వేణుగోపాల్ గారు, దీపా దాస్ పురుషి గారు, రేవంత్ రెడ్డి గారు. మంగళగిరి నియోజకవర్గం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్. కానీ మళ్ళీ 2 నెలల తర్వాత ఏ ముట్టినా నాకు తెలియదు తల్లి. మళ్ళీ వచ్చాడు తల్లి. ఇప్పుడు కరకట్ట కమలాసన్ చెల్లమ్మని తొడుకుంటూ వస్తాడు తల్లి. అరే ఆనాడు ఆయనే చెప్పాడు, పట్టాలు ఇవ్వలేదని ఆయనే చెప్పాడు, నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని ఆయనే చెప్పాడు, ఆయన మంత్రి అవ్వలేదని ఆయనే చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మన దగ్గరికి వస్తాడు తల్లి. అందుకేమో చెల్లమ్మని తొడుకుని వస్తాడు మన గ్రామానికి. దయచేసి ఆనాడు ఇచ్చిన హామీల్ని వాళ్ళని నిలదీయాలి తల్లి. అరే ఆ 2 కుటుంబాలకి 25 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు, కనీసం ఒక్క పట్టా ఇవ్వలా. ఈ బ్రిడ్జ్ కట్టరు, డ్రైన్ వేయరు తల్లి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు పదే నేను బటన్ నొక్కినా అంటాడు తల్లి. కరెక్ట్ తల్లి, బటన్ నొక్కినాడు, కానీ 2 బటన్లు నొక్కాడు తల్లి. ఒక్క బటన్ కాదు, 2 బటన్. ఒకటి బొలుగు బటన్ తల్లి, మీ అందరు కంపడే బొలుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అందరూ బా అనుకుంటారు. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షని పోతున్నాయి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, ఇంకా క్వార్టర్ బాటిల్ ధర పెంచి కూడా బాధుడే బాధుడు. ఇంతప్పుడు బాగా పెరిగింది కదా. అందుకే తల్లి ఆయన బటన్ నొక్కినా అన్నప్పుడు 2 బటన్లు గుర్తు చేసుకోండి. ఒకటి 10 రూపాయలు ఇచ్చే బులుగు బటన్, రెండోది 100 రూపాయలు దుబ్బే ఎర్ర బటన్. ఈ 2 బటన్లు గుర్తుపెట్టుకోండి తల్లి. అమ్మా 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేసిన. కుప్పం నుంచి
విశాఖపట్నం వరకు నేను పాదయాత్ర చేశాను. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి మేము బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకొచ్చాం. మీ ఇంటికి వచ్చిందా తల్లి మా మేనిఫెస్టో? క్యాలెండర్ వచ్చిందా ఇంటికి? అందిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. ఏంబా అందరూ స్లోగా ఉన్నారు. నేను అడిగిన ఇక రెండోసారి అడిగిన బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ దాంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ, మీరు రూపాయి జమ చేర్చి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం తల్లి. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు తల్లి. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు అయింది. అందుకే గ్యాస్ భారం తగ్గించడానికి ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తల్లి. ఇంకా 4వ హామీ, రైతులకి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. ఇంకా 5వ హామీ, ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వస్తాం తల్లి. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత? డ్వాక్రా సంఘాలు ఉన్నారు కదా తల్లి, గట్టిగా చెప్పండి. ఇద్దరుంటే ఎంత? ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం తల్లి. ఇంకా 6వ హామీ ఏంటమ్మా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందిస్తుందని, ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పిస్తుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. ఇంతేగా తల్లి, మన బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం నాడు మెదక్ జిల్లా పెద్దశంకరపేటలో బీజేపీ కార్యాలయం వద్ద ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు కోనం మిట్టల్ కార్యాలయం వద్ద బీజేపీ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీతోనే సుస్థిర దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 400కు పైగా పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ప్రతి రామకృష్ణ, మాజీ సర్పంచులు, నాయకులు వడితే సుభాష్, సూర్యప్రకాష్, అశోక్, శ్రీశైలం, బండల శ్రావణ్ కుమార్, మంగళి కృష్ణ, సంగమేశ్వర్, బొగడాల కృష్ణ, అనిల్, ఆయా గ్రామాల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై బీజేపీ, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు పెద్దశంకరంపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ పెద్దశంకరంపేటలోని మా పార్టీ కార్యాలయంలో మా పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, వివిధ మోర్చాల అధ్యక్షులు అందరం కలిసి ఈరోజు మేము పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ శంకరపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జై నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాల్సానని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ పడకంటి రామాదేవి, విలాస్ గాదేవార్, డాక్టర్ కిరణ్ కోమ్రేవార్ మరియు కుబీర్ మార్కెట్ చైర్మన్ గంగా చరణ్ రైతులను మద్దతుగా శనివారం బైన్సా పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరి ధాన్యం పంటకు 500 రూపాయల బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000, ఎండిన పంటకు ఎకరానికి 25,000 వెంటనే చెల్లించి మరియు కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ప్రాజెక్టులలో నీళ్లు ఉన్న రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేస్తున్నారని, పంటలు ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చనిపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు వారి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి కాంగ్రెస్, బీజేపీ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ముదోల్ నియోజకవర్గం రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు, 500 రూపాయల బోనస్, 500 రూపాయల బోనస్. మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ముదోలు నియోజకవర్గంలోని మైసా మండల కేంద్రం, మైసా పట్టణ కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సమీపాన మేము రైతు నిరసన దీక్షను ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ విలాస్ గాదేవారు, అదేవిధంగా డాక్టర్ కిరణ్ కొమ్రేవారు, పిఎస్సి చైర్మన్ గంగాచరణ్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు అనిల్ గారు, దత్తు గారు, శ్యామ్ గారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతులు పడుతున్నటువంటి అష్ట కష్టాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ పార్టీని పెట్టి ఎంతో కష్టపడి అన్ని వర్గాలతోని కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ లో ఉన్నటువంటి నీళ్లకు మొదటి ప్రాధాన్యతనిచ్చి ఏ రైతులైతే ఆనాడు ఆత్మహత్యలు చేసుకుని రోడ్డున పడి ఎంతో మంది ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళందరి యొక్క జీవితాలను బాగు చేయాలి, అదేవిధంగా రైతులు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతో కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలను కేవలం రైతుల కోసమే కేసీఆర్ గారు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 24 గంటలు కంటిన్యూస్ గా నాణ్యమైన కరెంటును ఇవ్వడమే కాకుండా పెట్టుబడి కింద రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో ఎవరు కూడా ఎక్కడ అప్పు తెచ్చుకోకూడదు, మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్టుబడి పెట్టి వాళ్ళు పైకి రావాలని చెప్పి అన్నాడు. ఎకరానికి 5,000 చొప్పున రైతు బంధును ఇవ్వడము, ఎవరైతే రైతులు చనిపోయారో అటువంటి రైతులకు అకాల మరణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాల కోసమని అన్నాడు 5 లక్షల రూపాయల బీమా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించుకున్నటువంటి పంట దళారీ చేతుల్లోకి పోకూడదన్న ఉద్దేశంతో అన్నాడు డైరెక్ట్ గా రైతుల దగ్గరికి వచ్చి ధాన్యం కొనుగోలు చేసి రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసినందువల్లనే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామాలు కొత్త ఇండ్లతోని పచ్చని చెట్లతోని ఇవాళ కలకలలాడుతున్నటువంటి సందర్భం అయింది. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 13 హామీలు అని చెప్పి దాదాపు 420 హామీలు ఇచ్చిన సంగతి మొన్ననే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర పార్టీ వాళ్ళ దాన్ని మీ అందరికీ చెప్పడం జరిగింది. ఏవైతే హామీలు ఉన్నాయో దాంట్లో ముఖ్యమైన హామీ రైతుల కోసము 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్పాడు. కేవలము 10,000 రూపాయల వల్ల రైతు బంధు కొందరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఏదైతే దీక్ష చేపట్టామో మా డిమాండ్ ఇవాళ వాళ్లకు 15,000 రూపాయల రైతు బంధుని ఇవ్వాలి. అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆనాడు రైతులందరూ కూడా ఎంతో ఆశపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత 9వ తేదీనానే సంతకం
అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాము. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఉప్మాక గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొప్పిశెట్టి కొండబాబు, కొప్పిశెట్టి బుజ్జి మాట్లాడుతూ మన నియోజకవర్గంలో ఏ గ్రామంలోకి వెళ్లినా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, అపూర్వమైన స్వాగతం లభిస్తుందని తెలిపారు. గత 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మన పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి 550 ఓట్లు మెజారిటీ వచ్చిందని, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంచుకోటగా నిలుస్తుందని బుజ్జి తెలిపారు. అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టాభిషేకం చేయాలని, మన నాయకురాలు మనందరి ఇంటి చుట్టూ ఆడపడుచు అనితకి మన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ గా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు మన సెకండ్ లైన్ బాబు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అలాగే 2019 ఎన్నికల్లో మరి గౌరవ మేడం గారు ఇక్కడ ఆ సందర్భంలో ఇక్కడ లేనప్పుడు కూడా ఆనాడు వైఎస్ఆర్సీపీ గాలి ప్రతి గ్రామం తెలుగుదేశం పార్టీ కంచుకోట్లన్నీ బద్దలయ్యాయి. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ ప్రపంచంలో కూడా ఈ ఉప్మాక గ్రామంలో 550 ఓట్ల భారీ మెజార్టీ అందించినటువంటి గ్రామం తెలుగుదేశం ఉప్మాక అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మనందరం కూడా ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీని అన్నంటే ఉన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండానే మోసాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పసుపు రంగునే మనం అందరం కూడా పట్టుకొని ఉండని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఈ గ్రామంలో అమ్మ చాలా మంది పేదలు ఉన్నారు. అంత గ్రామం అంతా కూడా ఏ రోజు కూలి పని చేసుకుంటే ఆ రోజే బతకవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా పేదల్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల కాలంలో ఈ ఉప్మాక గ్రామంలో జగనన్న కాలనీ అని చెప్పి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ ఉప్మాక గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ఆదేశాలతో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ గారి నేతృత్వంలో ఘనంగా శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక బేరివారి మండపం వద్ద ఏర్పాటు చేసిన దినోత్సవ కార్యక్రమం సందర్భంగా భారత మాత శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల యొక్క చిత్రపటాలకు పూలమాల వేసి కోలా ఆనంద్ గారు పుష్పాంజలి అర్పించారు. తదుపరి బేరావారి మండపం కూడలలో పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించి కార్యకర్తలకు, నాయకులకు, పట్టణ ప్రజలకు స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేస్తూ అతి ఉత్సాహంగా ఆనందాన్ని పంచుకుంటూ భారత్ మాతాకి జై, జై బీజేపీ, జై జై బీజేపీ, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు, నాయకులు మరియు బీజేపీ అభిమానులు భారీ నినాదాలతో పట్టణంలో హోరెత్తించారు. అనంతరం 4 మాడవీధుల్లో బజార్ వీధి, తేరు వీధి, నెహ్రూ రోడ్ మరియు నగర వీధుల గుండా సుమారు 1000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులతో కలిసి భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేయడంతో కార్యకర్తలతో పాటు పట్టణ ప్రజలు కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనందోత్సవాలు పంచుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్. తెలంగాణ జనజాతర సభ తుక్కగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంగళగిరి నియోజకవర్గం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్. తొంభై 99 ఏళ్ల భారతీయురాలికి అమెరికా పౌరసత్వం, నెట్టింట వెల్లుబుక్కుతున్న ఆగ్రహం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.